హాయ్ పొదరిల్లు సీరియల్ ఈ రోజు కథ విషయానికి వస్తే మహా అయితే రాత్రి ఏడుస్తా ఉంటుంది కదా. అయ్యో మా నాన్నతో ఫోన్ చేస్తే మా నాన్నేమో నన్ను చచ్చిపోయారని చెప్పనన్నారు. మా వదిన ఫోన్ చేసి సర్టిఫికేట్ అడిగాను. మా అన్నయ్య ఏమో నన్ను చెల్లె అని పిలవడానికి కూడా చాలా బాధపడుతున్నాడు. నన్నయ్య పిలిస్తే కూడా తీసుకోలేకపోతున్నాడు అనేసి చాలా బాధపడుతుంటుంది కదా. ఇంకా చక్రి వచ్చేసి బాధపడబాకండి, మనం అలా బయటకు వెళ్ళి వస్తాము. బయటకు వెళ్ళిన తర్వాత మంచి మంచి గాలి తీసుకుంటాము. గాలి తీసుకున్న తర్వాత మీకైతే నిద్ర పడుతుంది, పోదాం పదా అని చెప్తే ఈ టైంలో బయటకు వెళ్ళాలంటే ఈ టైంలో అన్ని పొల్యూషన్ కూడా ఉండదు, పోదాం పదా అని చెప్పేసరికి బయటకైతే వస్తుందన్నమాట. మంచి వైట్ డ్రెస్ వేసుకొని చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుంది. డ్రెస్ వేసుకొని వచ్చేసరికి అబ్బాయి ఇతనైతే అబ్బా మురిసిపోతాడు. పోదామా అని అడుగుతుందా, పోదామని చెప్పి ఇంకా కేబుల్ బ్రిడ్జి అక్కడంతా తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు. అక్కడ అయిన తర్వాత ఒక దగ్గర కూర్చో ఉంటారు. చూసారండి మనం వచ్చేది సేపు అయింది తెలుసా అంటే, ఒక 20 minutes అయి ఉంటుంది అని చెప్పంటుంది. కాదండి 1 hour అయింది మనం వచ్చి తెలుసా, సరదాగా మనం తిరుగుతా ఉన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇంకా కూర్చున్నాం అనుకో హ్యాపీగా ఇంటికి వెళ్ళేసి నిద్రపోవచ్చు అని చెప్పి కూర్చునేసరికి అక్కడ పోలీసు వచ్చి అడుగుతాడు, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పి అడిగేసరికి వాళ్ళకి తాలిబొట్టు చూపిస్తుంది అనమాట. ఓహో వైఫ్ అండ్ హస్బెండ్, ఇక్కడ ఉండడానికి వెళ్ళేది, ఇక్కడ తాగుబోతులు వాళ్ళ తిరుగుతూ ఉంటారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అనేసరికి సరే అంటుంది. అంతలోపల చక్కెర ఉండి మీకు ఆకలేస్తున్నదా అంటే, ఆహా లేదు అంటుంది, నేను ఒక ప్లేస్ చూపిస్తాను అక్కడికి వెళ్దాం పదండి, నాకు ఆకలేస్తున్నది అని చెప్పేసి అట్లా సరదాగా తిరుగుతూ ఉంటారు. ఇంటికి వచ్చేస్తారు. మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అయిన తర్వాత నిద్ర లేచినట్టు వీళ్ళంతా బాగా దున్నపోతలా పడుకుంటారు అనమాట. చుట్టూ తిట్టడానికి వస్తుంది. ఏంటి వీళ్ళంతా దున్నపోతులా అనేసి మింగేస్తుంది. ఏంటి పెద్ద మీరే వంట మీరే చేసుకుంటున్నారా వంట, వాళ్ళని లేపొచ్చు కదా, నాకు 7 తర్వాత మార్నింగ్ 7 తర్వాత నాకు నిద్ర పట్టదు, మీరంతా వాళ్ళని లేపట్లేదు అంటే, వాళ్ళ చిన్న పిల్లలమ్మ అంటే చిన్న పిల్ల, ఒక్కొక్కరికి పెళ్లి చేస్తే పిల్లుల్లాగా 100 మందిని అంటారు, వీళ్ళ చిన్న పిల్లల దున్నపోతారని చెప్పి ఒక్కొక్కటి చెప్పటము మింగటము, దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటే నువ్వేందమ్మా మధ్య మధ్యలో ఏదో మింగేస్తున్నావు అంటే, ఏమీ లేదులే పెద్ది, మీరు వింటే నా నాలుగు కట్ చేస్తారేమో అని చెప్పేసి అని అంటుంది. సరే ఇవ్వండి వాళ్ళని లేపుతానని చెప్పి ఫస్ట్ వాటర్ అయితే తీసుకుంటుంది అనమాట. వాటర్ తీసుకునేసరికి వాళ్ళ పెద్ద ఉండేసి, వదిలే అమ్మ మొన్నే అతని కేశవాకి కోపం వచ్చింది కదా అనేసరికి, సరే అండి చేతిలో పోయండి, పోయి అతని మొహాన్ని పోసేస్తానని చెప్పేసి ఆ వాటర్ తీసుకొని, అంటే ఎందుకంటే ఆయన వంట చేస్తా ఉంటాడు, వంట చేసేసరికి కుక్కర్ సౌండ్ వచ్చినా మిక్సీ సౌండ్ వచ్చినా వాళ్ళకి డిస్టర్బెన్స్, నిద్రపోతున్నారు అనేసి చక్కెర ఉండే ఏంటి ఆపండి నాకు నిద్ర వస్తున్నది అని చెప్పేసి ఇట్లా ఉండండి అని చెప్పేసి ఆ వాటర్ తీసుకుని ఒక్కొక్కరికి మొహాన జల్లుతుంది. దున్నపోతలాగా పడుకున్నారు ఒక్కొక్కరు అని చెప్పేసరికి ఒక్కొక్కరు లేస్తారు. కేసు అయిపోయి దాంకుంటాడు. ఇంకా కన్నా వచ్చి ఏంటి వదిన ఇప్పుడే లేపావు అని చెప్పి అంటాడు. ఇంకా చక్కెర వచ్చేసి మేము 5 దాకా మాట్లాడుకున్నాం మార్నింగ్ అంటే, ఇంక నుంచి మీరు ఉదయాన్నే మాట్లాడుకోండి, రాత్రి నిద్రపోండి, ఉదయాన్నే మాట్లాడుకోండి అని చెప్పేసి ఒక్కొక్కరినైతే మంచిగా నిద్ర లేపేస్తుంది. అందరూ వైనంగా నిద్ర లేచేస్తారు. నిద్ర లేచిన తర్వాత వచ్చి వాకిలి జిమ్ముతా ఉంటుంది మహా వచ్చేసి. దాంట్లో మాధవ్ వచ్చేసి, నేను జిమ్ముతాను కదమ్మా నీకెందుకు అనేసరికి, ఏమి నేను జిమ్మకూడదా అంటే, లేదమ్మా నీకెందుకు అంత శ్రమ అనేసరికి, నేనే చిమ్ముతానని చెప్పి వైనంగా చిమ్ముతుంది. ఎలా అంటే ఆ ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటున్న అమ్మాయి ఆ ఇంట్లోనే వచ్చి అందరిని లేపి ముగ్గేస్తున్నది అంటే, కొంచెంగా వాళ్ళ ఇంట్లో అమ్మాయి కలిసిపోతున్నట్టే కదా లెక్క. ఆ విధంగా వచ్చేసి ముగ్గేస్తుంది అనమాట. మంచిగా ముగ్గేసి, కన్నా ఏదైనా డిజైన్ చూపించు అంటుంది, డిజైన్ చూపిస్తాడు. ఇవన్నీ మనకు రావు కానీ నాకు వచ్చిన ముగ్గే వేస్తానని చెప్పేసి వైరంగా ముగ్గేస్తుంది. ఇంకా అందరూ క్లాప్స్ కూడా కొడతారనమాట. అప్పుడు చక్రి మనసులో అనుకుంటాడు, ఉండను అని చెప్పిన అమ్మాయి మహాలక్ష్మి లాగా ఇల్లాలాగా ముగ్గేస్తా ఉందని చెప్పేసి తనైతే అనుకుంటాడు. ఇంకా నారాయణ కూడా వస్తాడు. వాళ్ళ నాన్న కూడా వచ్చి ఇది నా ఇల్లేనా అని చూసి ఆ బోర్డు చూస్తాడు, ఇది నా ఇల్లే అని చెప్పి అనుకొని, అబ్బా ముగ్గు మీద ఈ బీడి ఎందుకు వేయాలా అని చెప్పేసి అక్కడ వేసుకొని, ఇప్పుడు కానీ మా చెల్లెల్ని కానీ పిలిచారంటే ఏడిసి వస్తుంది. ముగ్గేసేసిన తర్వాత సరే నేను పోయి స్నానం చేసి వస్తుందని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది. స్నానం చేసిన తర్వాత వచ్చేసి ఆ దీపారాధన చేయడానికి ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి అన్ని ఏదో పురావస్తు శాఖలో ఉన్నట్టు ఉన్నాయన్నమాట. అడుగుతుంది ఏంటి ఇవన్నీ ఇలా ఉన్నాయి, పోయి తోముకోరాపండి అని చెప్పి. అందులో అప్పుడు చెక్కి వచ్చి మొబైల్లో వచ్చేసి చూసుకుంటా ఉంటాడు. చూసుకునేసరికి ఇదిగో సార్ మొబైల్ కాదు, మొబైల్ పక్కన పెట్టి రండి, తోమడానికి రండి, అవి తోముకొని రాపోండి అని చెప్పనేసరికి, నాకు ఆ తోమడం రాదు అనేసరికి, దున్నపుతులో పెరిగారా అని చెప్పేసి అని అంటుంది. ఇంత మంది ఉన్నారు తోమడం రాదు, ఇంత మందా అని అంటుంది. ఎన్ని అమ్మ ఆపండి, మేమైతే ఆ కాళ్ళని పూర్తి చేసుకోలేకపోతున్నాము అంటాడు. అంతలోపల మాధవ్ ఉండేసి, అవునా ఏదో మింగేసింది అని చెప్పేసి మాధవుడు అంటారు. ఈ రోజు కామెడీ అనిపించింది నాకైతే ఒక్కొక్కటి. అంటే మహా అంత సరదాగా ఎపిసోడ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా, అంటే ఈ రోజు నేను కొంచెం ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నవ్వుకున్నా నేను. అంటే మహా ఫేస్ లో కొంచెం స్మైల్ అయితే కనిపించింది. సరే అని చెప్పి తోముకొని రా అంటే పోయి ఆ నీళ్ళలో ముంచుకొని వస్తాడు. ఇంకా పూలు లేవా కన్నా అంటే, పూల ఉన్నాయి, ఏం పూలు అంటే కాగితం పూలు ఉన్నాయి, కాగితం పూలతో ఎవరైనా పూజ చేస్తారనేసరికి కేశవ గబగబా వెళ్ళేసి పూలు తీసుకొని వచ్చేస్తాడనమాట. ఎక్కడి నుంచి కొనుక్కొచ్చావా అంటే, కొనుక్కొచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇస్తాడు. ఇంకా కన్నా దేవుడు పటాలన్నీ తుడుస్తుంది.
ఇతనేమో అవి తోముకొని రా అంటే కడుక్కొని వచ్చినాడు, మళ్ళీ ఇస్తుంది అనమాట. తోముకొని రా, చింతపండు వేసుకొని తోముకొని తావరా పో అన్నట్టు మళ్ళీ ఇస్తుంది. అంతే లోపల వాళ్ళ అన్న వండేసి మాధవ్ వండేసి నేను నేర్పిస్తానమ్మా, వాడికి రాదు, నేను దగ్గరుండి నేర్పిస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అదే విధంగా అతను నేర్పించడానికి పోతాడు. ఇంకా అంతా అవుతుంది, అబ్బా పూజ చేస్తుంది. పూజ చేసేసరికి కన్న అయితే చాలా బాధపడతాడు. ఎందుకంటే నేను అన్న ట్రై చేద్దామని చూసాము, అప్పుడు ఈ విధంగా ముగ్గు పెట్టాలి, దేవుడికి దీపం పెట్టాలి అని ట్రై చేసాము, మాకైతే రాలేదు. ఇప్పుడు ఇంట్లో అంతమంది ఉన్నాం, మంచి దీపం వస్తా ఉందని చెప్పి చాలా బాధపడతాడు అనమాట. సరే ఉండండి, ఈ హ్యాపీ మూమెంట్ లో నేను మీకు టీ పెడతానంటే, టీ పెట్టి మీకు వచ్చా అంటారు. నాకెందుకు రాదు, నాకు వచ్చు అని చెప్పేసి పోయి కుక్కర్ దగ్గరికి వెళ్తుంది. కుక్కర్ దగ్గరికి వెళ్ళేసరికి దీంట్లో టీ పెట్టరండి అని చెప్పేసరికి, ఆవు అంటే మీరు వేరే దాంట్లో పెడతారంటే అసలు కుక్కర్ లోనే టీ పెట్టరండి అనేసరికి, ఏ టీ కావాలా అని చెప్పేసి మళ్ళీ కన్నా కాదు చక్రి అంటాడు, ఏ టీ పెడతారు మీరు, అల్లం టీ, ఆ టీ, ఈ టీ అంటే అన్ని పేర్లు చెప్పాక నాకు వచ్చింది ఒకే ఒక టీ పెడతాను అని చెప్పేసి టీ పెట్టడానికి మొదలు పెడుతుంది. అందరూ వాళ్ళ నాన్న కూడా వచ్చి ఏం చేస్తున్నది అక్కడ అంటే, టీ పెడుతున్నది నాన్న అంటే, అవునా నాకు పని ఉంది అని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళంతా మేము పోతాం అంటే, ఆహా మీరు ఇక్కడే ఉండాలి అంటే, ఒకసారి కేశవ టీ పెడితే ఆ కుక్కలు కూడా వీధిలోకి రావడం మానేసి ఇప్పుడు నువ్వు టీ పెడితే మేము తాగలేమో అని చెప్పేసి మాట్లాడేసి, ఇదంతా కుదరదు, మీరు ఎట్టైనా సరే టీ తాగాల అని చెప్పేసి అయితే అంటుంది అనమాట. సరే అనేసి టీ అయితే పెడుతుంది. టీకి చక్కెర బదులు ఉప్పేస్తుంది అనమాట. ఇంకా కామెడీ అంటే కామెడీ కాదు, ఉప్పేసిన తర్వాత ఒక్కొక్క తాతాడు. ఆ పెద్ద ఆయన కూడా తాత సాంగ్ పెట్టుకుంటాడు. ఆ సాంగ్ కి దానికి బాగా సిచ్యువేషన్ సరిపోతుంది అనుకుంటా, అంటే టీ అంత బాగా అంత చండాలంగా పెట్టింది అనమాట. ఇంకా కేశవ కూడా గబకను గుట్టుకుని తాగేస్తాడు. చక్కెర తాగలేక రాస్తాడు. మహాతో ఉండేసి, మీరు పెట్టింది మీరే తాగాలి కదా, మీరు తాగి చూడండి అనేసరికి కొంచెం టీ పొడి కొంచెం తక్కువైంది, ఉప్పు వేసి ఉంటుంది అనమాట. అలాగా ఈ రోజు ఎపిసోడ్ సరదాగా ఫన్నీగా సాగింది. మళ్ళీ ఇంకా రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ చూడొచ్చు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.